హాయ్ అండి, శారదానండి. శారదా ఛానల్. అది 7 కప్పు కేక్ చేస్తామనుకుంటున్నాను. ఈరోజు శనగపిండి 1 కప్పు, కొబ్బరి 1 కప్పు, చక్కెర 3 కప్పులు, ఏలక్క, పాలు 1 కప్పు, క్యాష్నట్ బాదం పౌడర్ చేసి పెట్టుకుంది 1 కప్పు, ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ 1 కప్పు. మనం కావాలంటే నెయ్యితో కూడా చేసుకోవచ్చు. కొంచెం పైన మనం నెయ్యి కొంచెం వేస్తాము. ఇది 7 కప్పుకు కావాల్సిన పదార్థాలండి. ఇప్పుడు మనం ఎట్ట కలుపుకోవాలా, వీటిని కలుపుకొని ఎట్ట చేయాలని చూస్తాము. చేసే విధానం ఇదండి. ఈ చిన్న కప్పుతో చేస్తున్నాను. 1 కప్పు శనగపిండి అండి. 1 కప్పు శనగపిండి ఒక పాత్రలో వేసుకోవాలి. పెద్ద పాత్ర పెట్టుకొని దాంట్లో 3 కప్పుల చక్కెర వేసుకోవాలండి. వేసుకోవాలా. మీకు స్వీట్ తక్కువ కావాలంటే కొంచెం తక్కువ 2 కప్పులు వేసుకోండి, కానీ 3 కప్పులు అయితే కరెక్ట్గా ఉంటుందండి. ఫస్ట్ 1 కప్పు శనగపిండి, ఇది రెండోది 3 కప్పులు చక్కెర, 4 కప్పులు అయింది. ఆయిల్ అండి, సన్ఫ్లవర్ ఆయిల్ 1 కప్ అండి. పాలు పచ్చి పాలు అండి, చిక్కటి పాలండి, పచ్చి పాలు 1 కప్ వేసుకోవాలండి. కొబ్బరి 1 కప్ వేసుకోవాలండి. క్యాష్నట్ అవి మనం ఫస్ట్ బాణాలు పెట్టుకున్నప్పుడు దానిలో ఫ్రై చేసుకోవాలా, కడాయి పెట్టుకున్నప్పుడు. అంతే అండి. ఇది 3 బాగా మిక్స్ చేసుకోవాలండి. అన్ని 7 కప్పులు మనం మిక్స్ చేసుకోవాలా. 7 కప్పులు అంటే అండి 3 చక్కెర, 1 కొబ్బరి 4, 1 శనగపిండి 5, పాలు 1 6, ఆయిల్ 1 7 అండి. 7 కప్పులు. 1 కప్పు వచ్చి మనం దాంట్లో కొంచెం అది కప్పు లెక్క కాదు వేసుకుంటున్నాం. చూడండి, ఇట్లా బాగా కలుపుకోవాలండి. అంతే అండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని నెయ్యి 2 స్పూన్లు వేసుకోవాలండి. 2-3 స్పూన్ల నెయ్యి వేసుకొని ఇదండి మనం క్యాష్నట్ బాదము మనం చిన్న ముక్కలుగా ప్రెస్ చేసి పెట్టుకున్నాం. అది వేసేసేయాలండి. కట్ చేసి పెట్టుకోను. బాదం క్యాష్ మన ఇంట్లో ఉండే వస్తువులతో మనం చేసుకునే స్వీట్ అండి. ఇది చాలా బాగుంటుంది. క్యాష్నట్ బాదం అన్నీ మన ఒంటికి మంచిదైనవే. గుడ్ కొలెస్ట్రాల్ క్యాష్నట్ మన ఒంటికి చెడు ఏం కాదు. క్యాష్నట్ తినడం వల్ల మంచిది. కొబ్బరి ఒంటికి మంచిదండి. శనగపిండి మనకి ప్రోటీన్ ఇస్తుంది. ఆయిల్ ఎక్కువ వాడకూడదు, కానీ నేను ఆయిల్ 1 కప్పు వాడాను. పిల్లల కోసం
చాలా మంచిదండి, బాగుంటుందండి, టేస్ట్గా కూడా ఉంటుంది. చూడండి వేగిపోయింది. మన స్టవ్ సిమ్లో పెట్టుకొని చూడండి, మనం కలుపుకున్న 7 కప్పులు దీంట్లో పోసేయాలండి. దీన్ని కలుపుతూ ఉండాలండి. ఏలక్కాయ పొడి కొంచెం వేసుకోవచ్చండి. ఒక 1/2 స్పూను ఏలక్కాయ పొడి వేస్తున్నాను. ఎలాచి పొడి పౌడరు, ఇది బాగా మనము వదలకూడదండి, అడుగంటకుండా బాగా కలిపి పెడుతూనే ఉండాలండి. ఇదండి ఇట్ట మనకి కట్ చేసుకొని, చూసారా పాలకో కేక్ లాగా వచ్చింది. పాలు కొబ్బరి బాగుంటుందండి టేస్ట్. చూడండి, వావ్, 7 కప్పు 7 కప్ కేక్ రెడీ అయిపోయిందండి. మీరు చేసి ఎట్టుందో చెప్పండి, టేస్ట్ కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.